హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంటర్ లైన్ డయాగ్రామ్ ఎలా గీస్తామో చూద్దాం. సెంటర్ లైన్ డయాగ్రామ్ మనకి సైట్లో చాలా అవసరం ఉంటుందండి. దీంతో మనము ఎగ్జాక్ట్ కాలమ్ పొజిషన్స్, ఎక్స్కవేషన్, మార్కింగ్ మరియు ఇంటి వాల్స్ ఎక్కడెక్కడ వస్తాయి అన్నది ఈజీగా మార్క్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఈ డయాగ్రామ్ నేను సింపుల్ కమాండ్స్ వాడుతున్నానండి ఈ సెంటర్ లైన్ డయాగ్రామ్ గీయడానికి. దీనికి మనం ఫస్ట్ అవుటర్ వాల్స్కి ఒక లైన్ గీద్దామండి. మనం ఎక్కడెక్కడ కాలమ్స్ వస్తున్నాయో అక్కడ అవుటర్ వాల్స్కి ఒక్కొక్క లైన్ గీస్తాం. దానికి వాడుతున్న కమాండ్ పిఎల్. అవుటర్ వాల్ ఇక్కడ ఉందండి. ఇక్కడ పోవాలి. ఈ వాల్ని కొంచెం నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను సో దట్ నాకు ఈ వాల్లో కలిసిపోకుండా డిఫరెన్షియేట్ కోసమని ఈ వాల్ని నేను బయట దాకా ఎక్స్టెండ్ చేస్తాను. సిమిలర్లీ ఇక్కడ నేను ప్రతి కాలం దగ్గర సేమ్ ఇలాగే నేను అవుటర్ వాల్కి అవుటర్గా ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. దీనికి నేను ప్రతిసారి నేను లైన్ గీయడం బదులు నేను జస్ట్ కాపీ కమాండ్ వాడుతున్నాను. CO కాపీ సెలెక్ట్ చేసి ఇక్కడ కాలం అవుటర్కి నేను టచ్ చేసి ఇక్కడ అవుటర్ వాల్కి, ఇక్కడ అవుటర్ వాల్కి, ఇక్కడ అవుటర్ వాల్కి మార్క్ చేస్తాను. ఇప్పుడు నా టోటల్ అవుటర్ వాల్స్కి లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను వర్టికల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను హారిజంటల్ కూడా సేమ్ అలాగే ఒక లైన్ గీస్తాను. ఫస్ట్ పిఎల్, అవుటర్ వాల్ బయట వరకు గీస్తున్నాను. ఈ వాల్ సేమ్ మళ్ళీ కాపీ వాల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రతిది అవుటర్ వాల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ అవుటర్ వాల్. కాలం నుండి కాలంకి ఉన్న వాల్ అవుటరే మనం గీస్తామండి. ఇక్కడ అన్ని హారిజంటల్ అయిపోయినాయి, వర్టికల్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ కమాండ్ మూవ్ అని వాడుతున్నాను. ఇంతకుముందు కాపీ తోటి అన్ని కాపీ చేశాను కదండి. ఇప్పుడు మూవ్ తోటి నేను ఈ వాల్ని సెంటర్ ఆఫ్ ద వాల్కి మూవ్ చేస్తున్నాను. జస్ట్ ఎం అంటే మూవ్ అండి. ఎం క్లిక్ చేసి ఈ వాల్ని సెలెక్ట్ చేసి నా వాల్ సెంటర్ అండి, ఈ సెంటర్లో నాకు మూవ్ కావాలి. సో దీంతో యూజువల్గా ఈ అవుటర్ వాల్ నాకు 9 ఇంచెస్ కాబట్టి మనం సెంటర్ అంటే 4.5 ఇంచ్ సెంటర్ అవుతుంది. సో నేను 4.5 ఇంచ్ మూవ్ చేస్తున్నాను. యూజువల్గా మనకు అందరికి సైట్లో వర్క్ చేసే వాళ్ళు, సెంటరింగ్ వాళ్ళకి, మేస్త్రీలకి సెంటర్ లైన్ డయాగ్రామ్ అంటే 4.5 ఇంచ్ సెంటర్ ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం యూనివర్సల్గా మనం 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. సో 4.5 ఇంచ్ సెంటర్. సో నేను ఇక్కడ 4.5 ఇంచ్ మూవ్ చేస్తాను. 4.5 ఇంచెస్ చూసారండి, సెంటర్ లైన్లో వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్ని ఇక్కడున్న కాలంకి సెంటర్ ఎక్కడ వస్తుందండి? ఇటు పక్క లెఫ్ట్ సైడ్ మూవ్. అగైన్ మూవ్ కమాండ్ క్లిక్ చేసి లెఫ్ట్ మూవ్ చేస్తాను. 4.5 ఇంచ్. ఇక్కడ మూవ్ కమాండ్ 4.5 ఇంచ్. Similarly, move command 4.5 inch. Similarly, move command 4.5 inch. Similarly, move command 4.5 inch. Move command 4.5 inch.